నేను ఐతర్ కంపెనీ బండి తీసుకున్నానండి. 110 కిలోమీటర్ల మైలేజ్. మాకు మాత్రం కరెంటు బిల్ మాత్రము నాకు ఇంతకుముందు ఉన్న మీటర్ మీద నాకు 400 వచ్చేది. 400, 450, లాస్ట్ 500 వచ్చేది. ఇప్పుడు మాత్రం 900 తప్పితే 1000 రూపీస్ వస్తుంది. మంత్లీ ఫర్ నాకు 500 వస్తున్నట్టు. నేను సిటీ కూడా వెళ్తున్నాను. రాణిగంజ్ నేను మోటార్ మెకానిక్ పని చేస్తాను. సిటీ వెళ్తున్నాను, డబుల్ డ్రైవ్ కూడా వెళ్తున్నాను. నాకు రాణిగంజ్ పోయి రావడానికి అక్కడికి కూడా ఇంకా 30 కిలోమీటర్ నాకు బెనిఫిట్ మిగులుతుంది. ఇంకా రాణిగంజ్ పోయి రావడానికి కూడా నేను ఇంతకుముందు బైక్ మీద పోతుంటే రాణిగంజ్కి పోయినప్పుడు ఏమవుతుందంటే నేను 200 పెట్రోల్ పోసుకొని పోయేది. 36 కిలోమీటర్ వస్తుంది. 200 రూపాయల పెట్రోల్ పోసుకొని పోయేది. మిగులుతుందా తగులుతుందని గుర్తుపట్టుకోకుంటుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే 200 వేసుకున్నా నేను ఫర్ మంత్లీ కంపల్సరీ ఎంత లేదన్నా 20-30 డేస్లలో నేను ఎంత లేదన్నా 10-12 డేస్ ఖచ్చితంగా సిటీ పోయేది. 10-12 డేస్ అంటే కూడా నాకు ఏమవుతుందంటే 200 లెక్క వేసుకున్నా కానీ 2400 అవుతాయి. 2400లకి వెళ్ళి కూడా నాకు 500 తీసుకున్న 1700 ఫర్ మంత్లీ. అయితే ఈ బండి మాత్రం 1,75,000 పడ్డది నాకు బండి. ఇది బండిలో మాత్రం నాకు ఇప్పటివరకు అయితే ఎలాంటి రిపేర్ అయితే రాలేదు. తీసుకొని కూడా 16 మంత్ అవుతుంది. 17 మంత్ రన్నింగ్లో ఉన్నది బండి. ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేవు. 17 మంత్లో నేను దీన్ని 5,000కి ఒకసారి సర్వీసింగ్ చేయాలన్నారు. 5,000 కిలోమీటర్కి. ఇప్పటికీ 2 టైమ్స్ అయిపోయింది నాకు సర్వీసింగ్ చేసుకుంటూ. డబుల్ డ్రైవ్ కూడా వెళ్తున్నాను, బాగానే పోతుంది బండి. అయితే ట్రబుల్ ఏమి అయితే ఇవ్వలేదు ఐతర్ కంపెనీ. నాకైతే సక్సెస్ఫుల్ అనిపిస్తుంది. మరి మీరు ఎంతవరకు దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీరు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఐతర్ కంపెనీ బండి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే ఈ బండి ఇప్పటి వరకు అయితే 16 మంత్ 17 మంత్ రన్నింగ్లో ఉన్నది కాబట్టి దీంట్లో నాకు ప్రాబ్లమ్స్ లేవు. కాబట్టి మంచి కంపెనీ, మంచినే నడుస్తుంది అని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏమైందంటే చివరికి ఇప్పుడు 5 years తర్వాత బ్యాటరీ మార్చాలి. అప్పుడు 17,000 16,000 బ్యాటరీ అవుతుంది అన్నారు. మిగతా వాళ్ళని లెక్కేస్తే పెట్రోల్కు దానికి ఏముంది, గంతే ఉంది కదా. రేపొద్దున నువ్వు పెట్రోల్ పోసుకున్నా కానీ అప్పటివరకు క్యాలిక్యులేషన్ చేసుకుంటే పెట్రోల్ గంతే అవుతుంది కదా అని అంటున్నారు. ఈ ఎలక్ట్రికల్ బండి తీసుకోవడం వల్ల లాభం ఏమైనా ఉందా? లేకపోతే పెట్రోల్ మళ్ళీ అప్పటికి మనం 17,000 పెట్టాలి. మళ్ళీ ఇంకొకటి రీసేల్ ఉండదు దీనికి. అదే మనం పెట్రోల్ బండి తీసుకోమంటే ఎంత లేదన్నా 25,000 100% వస్తాయి. చివరికి మనం ఒక 5-6 సంవత్సరాల తర్వాత అమ్మేయాలనుకున్నా కానీ ఫైనల్గా చూసుకున్నా కానీ 25,000కు షోరూమ్ వాళ్ళే తీసుకుంటారు. హీరో హోండా బైక్ తీసుకున్నా, ఇంకే బైక్ తీసుకున్నా ఆ రేట్ మనకు వస్తుంది. కానీ ఈ ఎలక్ట్రికల్ బైక్కు చివరికి మనము 5 years తర్వాత అమ్మేయాలనుకుంటే ఎంత వస్తుందో మాత్రం నాకు తెలియదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. ఎలక్ట్రికల్ బైక్ వల్ల నష్టమా లాభమా అనే విషయం కూడా నాకు తెలియదు. నేను తీసుకున్నప్పటి నుంచి కూడా నాకైతే ప్రాబ్లం అనిపిస్తలేదు. పర్ మంత్లో నేనైతే ఎంత లేదన్నా 100 రూపాయలు రోజుకి పెట్రోల్ వేసేవాడిని అనుకో. నేను చేసే వర్క్కి నెలకు 3,000 వెళ్ళి ఒక 500 అవి తీసేసండి. మొత్తం ఒక 1,000 రూపీస్ తీసేసిన 2,000 మిగులుతున్నాయని అనుకుంటున్నాను. 2,000 ఫర్ మంత్లీ అనగానే సంవత్సరానికి 24,000. 5 సంవత్సరాలకు 5×10 లక్ష, అట్లా 1,00,000 చిల్లర బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాను. మరి దానికి దీనికి సేమ్ వస్తుందా ఏమిందా అని తెలియదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దీని గురించి వివరాలు చెప్పండి. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకైనా మళ్ళీ ఎలక్ట్రికల్ బండి తీసుకోవాలని అడిగిండు నన్ను. ఆయన ఏమంటున్నాడంటే నువ్వు చెప్పు బండి తీసుకున్నావు కదా, నీ బండి తీసుకున్న వల్ల నీకు లాభం అనిపిస్తుందా నష్టం అనిపిస్తుందా? మళ్ళీ 5 years తర్వాత బ్యాటరీ మారవాలంటున్నారు. బ్యాటరీ మారుస్తే ఉన్న స్పేర్ పార్ట్స్ పనిచేస్తాయా? ఉన్న స్పేర్ పార్ట్స్ ఏ రకంగా ఇంకా 10 years ఇంకా 5 years దానికి ఉన్న పార్ట్స్ అన్నీ పని చేస్తాయని అడుగుతున్నారు. దాని గురించి తెలియదండి కొంతమంది ఐతర్ కంపెనీ గురించి.